జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. 64వ డివిజన్ కు చెందిన జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. 59 మంది సభ్యుల కోరంతో సమావేశం నిర్వహించగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మయూర్ అశోక్ ప్రకటించారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో కూటమి నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయంతో విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రజలకు మంచి చేయడం కోసం ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. మేయర్ ఎన్నిక తర్వాత లైట్స్, రోడ్లు వేశామని తెలిపారు. కూటమి పాలనలోనే విశాఖ అభివృద్ధి సాధ్యమంటున్న ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరాజుతో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికలో అయితే బీజేపీ అయితే కీలక పాత్ర పోషించిందన్న విషయం అయితే తెలుస్తుంది. దానికి సంబంధించి మనతో పాటు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అయితే ఉన్నారు. ఆయన అడిగితే మరింత సమాచారం సార్, అసలు నిన్న ఒక్కసారిగానే అయిపోవాల్సింది, కానీ అవ్వకుండా గ్యాప్ తీసుకోవడానికి గల కారణం ఉంటారు. విభేదాలు ఏమి ఉన్నాయంట కూటమి? విభేదాలు ఏమి కాదండి, అది నిన్న క్యాజువల్ గా తీసుకోవడం జరిగింది. సీరియస్నెస్ లేని వలన నేను రాకపోయినా పర్వాలేదు, ఇంకొకళ్ళన్నా వస్తారు, ఎందుకంటే 18 మంది రాకపోయినా దీంట్లో ఇబ్బంది లేదు. సో 74 మందిలో నిన్న 54 మంది వచ్చారు. అట్లాగే నేను రాకపోయినా పర్వాలేదని ఎవరు కాళ్ళు అనుకున్న వలన నిన్న ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్ వచ్చింది. అబ్సల్యూట్లీ నో ఇష్యూ. అండ్ కూటమి ఏదైతే అనుకున్నామో దాని ప్రకారమే జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ఆపోహలు కూడా అవసరం లేదు. గత ప్రభుత్వంలో అయితే జీవీఎంసీ పూర్తిగా కూడా భ్రష్టు పట్టించే విధంగా మహానగర పాలక సంస్థను కూడా పాడు చేయడం అయితే జరిగిందన్నారు. కూటమి ఎటువంటి చర్యలు తీసుకొని నగర అభివృద్ధి ముందుకెళ్ళబోతుంది? లాస్ట్ 5 years మీరు చూస్తే, అట్లీస్ట్ 4 years చూస్తే, ఎక్కడ విశాఖపట్నంలో లైటింగ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా కొన్ని చోట్ల మనకి స్ట్రీట్ లైట్స్ ఉన్నా వాళ్ళు సెల్ ఫోన్ లైట్స్ వేసుకుని చూసే పరిస్థితి, నడిచే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మేయర్ గారు ఇమ్మీడియట్గా మన విశాఖపట్నంలో లైటింగ్ వ్యవస్థపై పూర్తిగా అవగాహన తీసుకుని దాని ప్రకారం విశాఖపట్నం మంచి వెలుగులతోటి నింపేటట్టు ఆయన పూర్తి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే ఎన్నో వర్క్స్ పెండింగ్ ఉండిపోయినాయి. ఆ వర్క్స్ను కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి ఫ్యూచర్లో మనకి వైజాగ్కి అన్ని విధాలుగా బాగుండేటట్టు చేస్తామనేది ఆయన చెప్తున్నారు. డెఫినెట్గా చేస్తారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. పూర్తి స్థాయిలో సరే కేంద్రం నుండి వచ్చే నిధులతో పాటు ఇక్కడ ప్రస్తుతం ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేస్తూ నిత్యం వెలుగులు నింపడానికి అయితే జీవీఎంసీ కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వస్తుందనే విషయాన్ని అయితే మనకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ జీవీఎంసీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎప్పుడు మంచి చేస్తుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అయితే ఘన విజయం సాధించడానికి అయితే చూడొచ్చు. ఆ విధంగా అయితే ఈ ఏర్పాటు అయిన తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటారు. సార్, నిన్న జరిగిన ఎన్నికని ఈ రోజు చూసుకుంటే ఒక్కసారిగా ఏం మార్పు జరిగింది? ఎవరు ఎలా ఎందుకు ఈ గ్యాప్ వచ్చిందంటే, అంటే నిన్న లాస్ట్ మూమెంట్ లో డిసైడ్ చేయడం వల్ల కొంచెం సమన్వయం చేసుకోలేకపోయారు, అంతే తప్ప ఈరోజు అందరు కూడా వచ్చారు, ఓటు వేశారు, గెలవడం కూడా జరిగింది. అంటే కూటమిలో ఉంటూ కూడా ఈ చిన్న లుకలకలు వచ్చాయని చెప్పేసి బయట అన్ని కూడా ఎక్కువ వాదనలు వినిపిస్తున్నాయి. దాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు? రేపు జరగబోయే మహానాడుకి వీళ్ళందరినీ ఏ విధంగా టీడీపీ కార్పొరేటర్ని ఏకగ్రీవం చేయబోతున్నారు? కాదు, ఎక్కడైనా పార్ట్నర్స్ మధ్యన చిన్న చిన్న ఉంటాయి. ఏ పొరపొచ్చులు ఉన్నా సరే అది సర్దుకొని వెళ్ళడమే నాయకత్వం. ఈరోజు అందరినీ సమన్వయం చేసుకున్నారు, ఈరోజు గెలడం జరిగింది కదా. కనుక ఎన్డీఏ పార్ట్నర్స్ యొక్క ధ్యేయం
రాష్ట్ర అభివృద్ధి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా వెళ్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న పర్పస్లు ఉన్నా సరే అన్ని కూడా సర్దుగా చెప్పుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం. జీవీఎంసీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. రేపటి రాష్ట్ర జీవీఎంసీ ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి చేయడానికి అయితే ఒక మెసేజ్, స్టార్టింగ్ మెసేజ్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అంటేనే అభివృద్ధి. చూడండి, గత 4 సంవత్సరాలు ఒక రోడ్డు కూడా వేయలేకపోయారు. వచ్చిన 10 నెలల్లోనే అనేక రోడ్లు వేయడం జరిగింది. కనుక అభివృద్ధి సంక్షేమాన్ని సమపాల్లో తీసుకెళ్లేటట్టుగా, అలాగే రాజకీయ, సామాజిక, ఆర్థిక అవకాశాలు కల్పించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ ఒక జయం కూడా అదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈ యొక్క వెలుగు విజయానికి నాంది పలకడానికి అయితే మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అయితే తీసుకొని, ఎంతో చొరవ తీసుకొని ఈ యొక్క విజయ కేతనం ఎగిరేయడానికి అయితే జీవీఎంసీ తన పరిధిలోకి కైవసం చేసుకోవడానికి అయితే ఎంతో ఒక విధంగా అయితే కృషి చేసిన విషయం అయితే మనకి తెలుస్తుంది. దీనిపైన జీవీఎంసీ రేపటి అభివృద్ధి పదానికి ముందుకు తీసుకెళ్ళడానికి అయితే మేము అన్ని విధాలుగా కృషి చేస్తామని, 3 పార్టీలు ఎటువంటి లోకలు లేవని, మేము ఐక్యంగా ఉన్నామని చెప్పడానికి అయితే ఈ యొక్క జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఒక నిదర్శనం అనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్, సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. కూటమిలో ఓటమి ఉండదంటున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు. ప్రజలకు మంచి చేయడానికి సేనాని అడుగుజాడల్లో ముందుకు వెళ్తామంటున్నారు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి. కూటమి విషయంపై యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలోనే విశాఖ అభివృద్ధి సాధ్యమంటున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్, విశాఖ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డితో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో డిప్యూటీ మేయర్ ఎన్నికైతే ఘనంగా అయితే జరగడం జరిగింది. దానికి సంబంధించి జనసేన కార్పొరేటర్ 64వ వార్డు కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే ఎన్నుకోవడం జరిగింది. దానికి సంబంధించి జనసేన ఎమ్మెల్యే అయితే మనతో పాటు ఉన్నారు. అతను అడిగి సార్, ఎలా జరిగింది ఎన్నిక? నిన్నటికి ఈ రోజు ఏం మార్పు జరిగింది? మార్పు ఏం లేదండి. నిన్న కొంచెం అటు ఇటు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏం మార్పు ఏం లేదు, బాగానే జరిగిందండి, అయిపోయింది. జనసేన నుండి ఎటువంటి స్టాండ్ కమిట్మెంట్స్ వేరే వాళ్ళు ఇచ్చారు? అలానే కందుల నాగరాజు కావచ్చు, కొంతమంది ఎవరికి ఇవ్వలేదండి. ఎవరికి అందరూ కాదండి, ఎవరికి ఎప్పుడు కూడా జనసేనలో కమిట్మెంట్లు అనేది మేము ఇవ్వము. ఇది మా జనసేనలో రాజకీయం అనేది ఒక ప్రయాణం. దానికి నచ్చిన వాళ్ళు మాత్రమే పార్టీలోకి వస్తారు. నేను కాదు కదా, ఎవరైనా సరే మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేసేటప్పుడు ఒక ప్రయాణం కోసం రమ్మని మాత్రమే మాట్లాడతారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసినప్పుడు ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అందుకనే పిన్ డ్రాప్ సైలెన్స్ నిన్న కూడా మా నాయకుడిని ఏకగ్రీవంగా ఆయన ఏం తీర్పు ఇచ్చారో ఆ తీర్పు నిన్న పొద్దున్న సీల్డ్ కవర్ లో వచ్చింది. సీల్డ్ కవర్ లో ఓపెన్ చేసి అందరూ హర్షించారు. అందులో ఏమి లేదు. జీవీఎంసీలో డిప్యూటీ మేయర్ గా అయితే రావడం జరిగింది. ఎలా ఉండబోతుంది అసలు? 100% ప్రజల కోసం కష్టపడడానికే ఈ గత 4 సంవత్సరాలు సరిగ్గా పని అవ్వలేదు కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకున్నాం. కూటమి ప్రభుత్వం మేయర్ వచ్చారు, కూటమి ప్రభుత్వం డిప్యూటీ మేయర్ వచ్చారు. డెఫినెట్ గా వీళ్ళందరూ కష్టపడాల్సిందే. వీళ్ళు ఈ రోజు డిప్యూటీ మేయర్ అయిపోయినానో మేయర్ అయిపోయినానో కాదు, వీళ్ళందరూ కూడా ప్రజల కోసం నిరంతరం రోడ్ల మీద నిలబడి పనిచేసి ప్రజలు మెప్పు పొందాల్సిందే. అలా చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు ఒక్కసారిగా? నిన్న ఇలా ఇబ్బంది అయినా కూడా ప్రస్తుతం మీరు ఈ రోజు గెలడానికి ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడం? నిన్న జరిగినటువంటిది ఇబ్బంది కాదు, అనుకోకుండా కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్లనే నిన్న మిస్టేక్ జరిగింది తప్ప ఈరోజు సమయం ఉంది అనే ఒక భావనతోనే నిన్న పోస్ట్ పోన్ చేయడం జరిగింది తప్ప వేరే మరొక ఉద్దేశం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. పబ్లిక్ మీరు ఎలాంటి సర్వీస్ చేయబోతున్నారు డిప్యూటీ మేయర్ గా? అంటే ఎప్పుడైతే మనం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అయితే మంచి చేద్దామనే ఉద్దేశంతో వస్తారు, అదే ఆదర్శాలు తీసుకునే జనసేన ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది? మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట చెప్పారో ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ నిజాయితీగా ఉంటామని చెప్పారు. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు, మా సౌత్ ఎమ్మెల్యే అయినటువంటి మన వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, అదే మరొక ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ఎలా అయితే నిజాయితీగా పాటు ముందుకెళ్తా ఉన్నారో మేము కూడా అదే బాటలో నీతి నిజాయితీగా ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. పూర్తి స్థాయిలో సరే వాళ్ళు ఎన్నిక కావడానికి అయితే పూర్తిగా అయితే హ్యాపీగా అయితే ఫీల్ అవుతూనే ఉన్నారు. అలానే నీతి నిజాయితీలతో ముందుకు పనిచేస్తూ సరే రేపటి తరానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడానికి కూడా వాళ్ళందరూ కూడా సిద్ధముంటున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ ఎటువంటి ఆదర్శాలతో ఎలా అయితే ముందుకు సాగుతారో అదేవిధంగా మేము కూడా ముందుకెళ్తామన్న విషయాన్ని అయితే డిప్యూటీ మేయర్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి రాజ్ న్యూస్తో మాట్లాడుతూ దాలి గోవిందరాజు అయితే తెలపడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా దాలి గోవిందరాజు యొక్క పూర్తిగా అయితే అప్పటి ప్రజారాజ్యం నుండి ఇప్పటి జనసేన వరకు పూర్తిగా అయితే చిరంజీవి కుటుంబంతో అయితే ఆయన ఉండడమే జరుగుతుంది. అందుకు సంబంధించి అన్ని విధాలుగా కూడా పార్టీకే కావచ్చు, అలానే
ఆ యొక్క కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా వినయ విధేయుడిగా ఉండడంతో ఈ రోజైతే డిప్యూటీ మేయర్ పదవి వచ్చింది. నిన్న జరిగిన చిన్న పొరపాటుతో కాసేపు క్యాప్ కమ్యూనికేషన్ వల్ల మాత్రమే కూటమి మధ్య అయితే చిన్న విభేదాలు అయితే వచ్చాయి. కానీ ఈ రోజు అయితే అందరం కూడా సఖ్యతగా మా యొక్క గెలుపుకైతే కృషి చేసిన అందరికీ కూడా గోవిందరాజు ధన్యవాదాలు తెలియజేయడం అయితే జరిగింది. ఇందుకోసం అయితే రేపటి ప్రజల కోసం అయితే అన్ని మంచి చేయడానికి అయితే మేము ముందుంటామని డిప్యూటీ జీవీఎంసీకి సంబంధించి అన్ని విధాలుగా కూడా ముందు సఖ్యతగా కావాల్సిన అన్ని ఐక్యతగా కలిసి మొత్తం అన్ని కూడా మంచి అభివృద్ధి కార్యకలాపాలు చేయడానికి అయితే మేమంతా కూడా సిద్ధమున్న విషయాన్ని అయితే మాకు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్, విశాఖపట్నం. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. 64వ డివిజన్ కు చెందిన జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. 59 మంది సభ్యుల కోరంతో సమావేశం నిర్వహించగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మయూర్ అశోక్ ప్రకటించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అయిన తర్వాత మా పైన ఎక్కువ బాధ్యత ఉంది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనగానే ఆంధ్ర రాష్ట్రంలోని చాలా ఒక ఫోకస్డ్ సిటీ ఇది. మా ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి విశాఖపట్నం పైన. అటు ఆర్థిక రాజధానిగా ఉంది, ఒకవైపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకవైపు తయారవుతుంది, లాజిస్టిక్స్ హబ్ గా ఉన్నాయి, విఎంఆర్డిఏ నుంచి కొత్తగా రోడ్ల ప్రతిపాదన ఒకవైపు నడుస్తుంది, ప్రజా సంక్షేమం ఒకవైపు అయితే ఒక నూతనంగా తీసుకొచ్చినటువంటి జీవోస్ గాని, జీవో నెంబర్ 30 గాని, ఇతరత్ర ప్రజలకి ఉపయోగపడేవన్నీ కూడా జనావాసాలు ఎక్కువ అయ్యే కొద్ది నేనైతే నా వ్యక్తిగతంగా రాబోయే కాలంలో కౌన్సిల్ సమావేశంలో మొట్టమొదటి సమావేశం ఏదైతే అయితే గతంలో ప్రతి సంవత్సరం 14% ఏదైతే పన్ను పెంపు అన్నారు దాన్ని పునరాలోచించాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలనేటువంటిది నా అభిప్రాయం. అదొక మేజర్ హడిల్. సో ఈ రోజు సజావుగా ఎన్నికలైతే నిర్వహణ అయిపోయింది. ఇప్పుడు మా ఉద్దేశం, మా బాధ్యత పాలక వర్గం ఏర్పాటు అయిన తర్వాత ప్రజల ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా పనిచేయడం మా బాధ్యత.